నేటి రాశి ఫలాలు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మరింత పురోగతి అనేది లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఇక గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం అనేది వరిస్తుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి సంతృప్తికరంగా సాగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఉంటున్నారో వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాభాలలో అధిక లాభాలను గడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్స్ పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే శుభవార్తలను అందుకుంటారు. ఆర్థికంగా మరింత లబ్ధి అనేది పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రత్యర్థులు కూడా ఈరోజు మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో మరింత లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. చిత్ర పరిశ్రమ వారు, వైద్య రంగాల వారు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విజయాలను సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని మహిళలకి సంతోషకరమైన ఒక సమాచారం అనేది అందుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువు స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.